స్వరూపుని. నీకు ఒక సంశయం రావడము నేను తీర్చువాడను. ఇంకా ఈ అనుమానులు లోపల వాసనాక్షయం కాని రామ, అంతరంగం క్షమించలేదా? ఇంకా పరీక్ష చేయనిదివా? ఓ నీ దయ నా మీద ప్రసరింపచేస్తే నీ మహా సన్నిధాన విశేష సౌభాగ్యం చేత వచ్చిన ఏమైనా వాక్కులు నీకు అప్పగిస్తాను. కానీ చెట్ల మీద తిరిగే వానరాన్ని నీ వేడంత లేని వాడిని నన్ను ఇట్లా పరీక్ష చేయించితే నేను ఏమి చేయగలను మాట అంటూ అమ్మవారితో మధురంగా ముచ్చరిస్తున్నాడు. జనకతను భవసంశయమారసి అల్లనౌకుతు అనిలతను అనితర సూరులు వనజర వీరులు అనితర సూరులు సహ పృథ్వీ ఘట సాగర ధాత్రిని తిరిగి రాగలరు తుడిలో వారలు అల్పసత్తుడను అమ్మ నేనే అల్పసత్తుడను ప్రకృష్టులను పంపరు దౌత్యమునకు భయపడవలదని పలికలింగనితో ఆకర్ణింపుడు అనతి కాలమున ఆక్రమింతురి మలయ సానువులు మదేవతులు. శైలాంబోధర సమకపి వీరులు మత్త మృగేంద్రామ అనంగసిత సాయక పీడితుడా పండికంధరుడు రవికారణమున అన్నానల సౌర అనిలానల సౌర గుదాసరగుణ నిదేశులకు ఆకర్ణ్యందు శ్రీహనుమతుని అనుపమాను పుణ్యదధా అద్భుత సుందర తాండక అద్భుత సుందర తాండక. అమ్మా, మిగతా వానర వీరులు వాళ్ళ గొప్పతనం చెప్పడానికి కాలాతీతం అవుతుందమ్మా. నీ నోటి మీద నుంచి వచ్చినది పరమ యథార్థం, సత్యము తల్లి. వానర వాడిని మొత్తం అది పిల్లపోతే నేనేనమ్మా నీ మేలేదంటే వాడిని. నేను వచ్చాను, మరి నాదైన శక్తి నీకు తెలిసిందే కదా. చిన్న భూత కార్యక్రమానికి పిల్లకాలం తాగడానికి పెద్ద పెద్ద వాళ్ళు అక్కర్లేదమ్మా. అమ్మా నువ్వు పిల్లవాడిని వెళ్ళి చూసుకున్నా తర్వాత మేము వస్తామని చెప్పి ఉన్న వాళ్ళలోకి చిన్నవాడిని ఎట్లా అయితే బలాలు పంపించి చేసుకుంటారో అట్లా నన్ను పంపించాలన్నమాట. అమ్మా, ఇది అత్యంత సహజంగా నీ నోటి మీద నుంచి వచ్చినటువంటి నీ వేరుడంగా ఆకృతి ఇక్కడికి రాగలిగితే అప్పు వాళ్ళని గురించి చెప్పడానికి మాటలు చాలమ్మా. వారి వీర విక్రమార్కుడు ఎక్కిది ఏంటి? ఒక క్షణకాలంలో చతుసముద్రాల చేత చుట్టుముట్టబడిన ఈ భూమండలం మొత్తాన్ని కూడా చుట్టుముట్టి రాగలిగిన శక్తియుక్తులు ఉన్నవారమ్మా. వారి గురించి చెప్పడానికి నాకు మాకులు లేవే జగజ్జనని. త్వరలోనే వచ్చి మొత్తానికి అనంత వాటితో రామలక్ష్మణుడు వచ్చి లంకా సామ్రాజ్యం ముట్టడి జరుగుతుంది. ఆ పంక్తి కంధరుడు ఉన్నాడే దశానుడు వర్షణ తిరిగినప్పుడు నీవు కళ్ళు తిరిగిస్తావు మాత. ఎప్పుడు అతడికి పరదాజాభిగమన వాంఛ కలిగిందో, లోపల ఒకటి బయటికి ఒకటి ఎప్పుడైతే రెండు ఊహలు ఉన్నాయో అతడికి జన్మ తప్పదు, ఆ మరణము తప్పదు. కాబట్టి మోహమాస వసంగతుడై అక్షర సంభాషణం కావించి పరేంగిత పూర్తిగా కోల్పోయి నీ హృదయం ఎక్కడ గాయపడుతుందో అనేటువంటి కనీస చింతన కూడా వినాడు. పిచ్చి మాటలు మాట్లాడిన కాకుల వంటి మాటలతో నిన్ను బాధించినటువంటి రాక్షస జన అనేక మంది చూశావు మాత. అమ్మా, త్వరలోని 10 తలకాయల వాడి పరిమారడమే కాదు, నిన్ను వేధించినటువంటి రాక్షసాంగంలో కూడా త్వరలోనే అరివీర భయంకరులైన వారి సంసంధానానికి ఇదంతా నీవు కన్నులాగా తిరగిస్తావు మాత.
నీకు సంశయం అక్కర్లేదు అమ్మ. మరి ఇక్కడ వెళ్ళొస్తాను, ఆశీర్వాదం జరుగుతుంది. ఇదంతా జరుగుతుంది మాట. అయోధ్య పరమేశ్వరుడు మళ్ళీ మీ అభిషేక మహోత్సవం జయ ధ్వానాలు అంతా కూడా సీతారాములకు మేలేనమ్మా అని చెప్పారు. అతి మధ్వదని మంజు పాటితం సగం మొలిచి వైరునేల చడివానరీతిగా అలరించెను నన్ను అభిజ్ఞానం ఇంకొకటి వద్దన్నాడు నా నుదుటను తిలకము చెదరగనావటి ఒంటెగా మణిచిన కొనినా జగ్గిగా ఒంటెగా తిలకమని ఆఖరి సంభాషణ అన్నదే చచ్చిపోయే పైరు మీద వర్షం కురిస్తే తెల్లవారు జామకల్లా ఎట్లా దెబ్బలు కొన్ని సస్యశ్యామలంగా ఉంటుందో పోయే ప్రాణాలకు సమర్థవంతమైన ధైర్య పూక్షను అందిస్తూ ఉన్న పోయి మహాభాగ ఓ వాయునందన నీకు నీవే సాటిగా అంటూ ఇంకొక మధుర స్మృతి కూడా ఉన్నది మా సీతారాముల జీవితంలో. ఆ ప్రేమ స్వరూపుడు ఎంత మధుమయంగా ప్రతి క్షణాన్ని గడిపేవారు. మాటలు చాలా నిరంతరం సరసల్లాపాలతో చలోక్తులతో మధురోక్తులతో ఒక్క గడియకాలు కనురెప్ప పాట కూడాను ఎడబాటు ఎరగనటువంటి సీతారాములు నేడు ఆ ఉభయుల మధ్య రాముల సముద్రం అగాధమైపోయింది. ఇంకో ఇక పూర్వం చెప్పిన ఆకాశుల వృత్తాంతాన్ని మా ఉభయులకు మాత్రమే తెలిసినది. అది తెలియచెప్పు నాడు ప్రేయసి మీద ప్రేమ చొప్పున పాపిటి కాదు మీదనే నిర్మాస్త ప్రయోగం చేసిన ఆ ప్రేమ స్వరూపుడు ఇంతకాలం ఎలా ఉపేక్ష చేశాడు అని విలపిస్తూ ఉన్నది. ఒక్క నెల మాత్రమే జీవించి ఉంటుందని చెప్పమన్నాను. ప్రాణతుల్యమైన ఆ రత్నభూషణాన్ని జాగ్రత్త చేశావు కదా. ఇంకొక మధుర స్మృతి కూడా ఉన్నది. అది కూడా తెలియచెప్పు స్వామి వారికి. ఒక్కనాడు అభ్యంగన స్నానం ఆచరించి శిరోజాలని గద్దెలు అలంకారం చేసుకుంటున్నారు. కుళ్ళు ముచ్చుకుంటున్న సందర్భాన స్వామి ఎంత ఉండే చేష్టయో తెలుసున్నా వెనకాల నుంచి వచ్చి చప్పుడే కాకుండా ఆయన అద్దంలో కనిపించేసరికి నేను అలంకారం చేసుకుంటామని చెప్పాను. తన్మయ రాలేదు. ఆ సింధూరు తిలకాన్ని దిద్దుకుంటున్న సమయాన ఈయన అందరిలో కనిపించేసరికి నన్ను నేను మరిచాను. స్వామి వచ్చి వెనకాల నుంచి ఏమి చేశారో తెలుసు. నా భుజాల మీద చేతులు పెట్టి చెంతలో ఉన్న ఒక మనిషిలను తీసుకొని ప్రియా అంటూ సూర్యవంశపు రాజు అయి ఉండి కూడా నా మీద ప్రేమ చొప్పున ఆ చెరిగిన సింధూరు తిలకాన్ని నా నూతన చెప్పుల మీద చంద్రవంకలు తీర్చినటువంటి ఆ ముక్త మోహనమూర్తి ఉన్నాడు. ఇట్లా మధుర స్మృతులు తలుచుకొని కుమిలి కుమిలి వీటిని ఆహారంగా సరిపెట్టుకుంటూ ఉండి ఇక మితిమీరిన జీవించడం మాత్రం కల్లా ఒక్కటి మాత్రమే జీవించి ఉంటుందని చెప్పున్నాను. చూడు ఆ ప్రేమ స్వరూపుడు ఎంత అనురాగం లేకపోతే సూర్యవంశపు రాజయ్యకు ఈ చంద్రవంతులు నా పైన చెక్కిలి మీద తీర్చిన ఎట్లా మరవగలనటువంటి సన్నివేశాలు ఎక్కడ ఎగరగొట్టము ఈ కథ ఏ సన్నివేశాన్ని తీసివేయగలరు. అందుకని ఆయన పరమ ప్రేమ స్వరూపుడు
అని సీత అమాయకంగా ఈ మధుర స్మృతులను మాత్రమే తలుచుకొని తలుచుకొని కుమిలి కుమిలి కన్నీరు మున్నీరుగా ఉండి, అయినప్పటికీ నీ రాక కోసం ఎదురు తిరుగులు చూస్తూ ఒక్కొక్క క్షణకాలం కోటి యుగాలుగా ప్రాణాలను బిగపట్టి ఎదురు చూస్తూ ఉన్నదని చెప్పుకున్నాన్న. అందరికి అని దీవించెను ఆతని జ్ఞాని ఆతని సమానమైనది అంతకన్నా గొప్పదైనది ఆ రత్నభూషణం జాగ్రత్త సుమ అంటూ మంచిదమ్మ. నీకు తెలుగు ప్రయాణం సమస్తం మంగళకరంగా జరుగుగాక అని అమ్మ ఆశీర్వాదాన్ని పొందాడు బిడ్డడు. జానకి తల్లి సంక్షేమ ఉదంతం కేవలం తల్లి క్షేమంగా ఉండదని చెప్పడం ఏమిటి? అక్కడికి పోయిన తరువాత హనుమాన్ మరి దశకంతుడు ఏమిటి, అతని తండ్రులలో ఉన్న బలాన్ని ఎటువంటిది, ఏనుగు బలగంత, దుర్గాల బలగంత, లొట్టిపుట్టల బలగంత ఏమిటని అడిగితే స్వామి ఏమని చెప్పాలి? దూతగా వెళ్ళినటువంటి వాడు చెప్పినటువంటి దాన్ని భిన్నంగా లేకుండా చేసుకురావడం ఒక మొత్తమే అయినప్పటికీ తన స్వబుద్ధి విశేషాలు కూడా జోడించి కార్యక్రమాన్ని పండుగ చేయడానికి చెడగొట్టకుండా తన స్వబుద్ధి విశేషాలను కూడా జోడించి ఎవడైతే చేస్తాడో అట్టి దూత సమర్థవంతుడైన వాడు. విశేషం సర్వదేవతా స్వరూపుడైన శ్రీరామ భగవాన్ని పరుగులు వచ్చిన మనం చేసే చేత యుగ యుగాల పర్యంతం పరమ పవిత్రంగా సువర్ణాక్షరాలతో అలా ఉండవలసిందే. అటువంటి చేతే మనం చెయ్యాలని చెప్పి స్వామి ఇప్పుడు ఏదో ఒక విషయం మీద కళ్యాణానికి ఆలోచన రావణుడి దగ్గర ఉన్నటువంటి బలాన్ని మనం తెలుసుకుని మరీ రామకృష్ణుడు వినియోగించాలని చెప్పి నివేదికను చెప్పాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ఏమి చెయ్యాలా? రామ జయం శ్రీరామ జయం శ్రీరామ జయం శ్రీరామ జయం అశోకవనం కనిపిస్తూ ఉన్నది. రక్షోనాగు బ్రహ్మ తల్లకీయతి క్రీడోద్యానం పాదన విలంచిన దీని
కడుపు మండి ఆటలు చండ విక్రముల సంగ్రామమునకు చండ విక్రముల తెలియం పుట్టు బలాబలం అప్పుడు తెలియం బలాబలం ఉపక్రమం జన విపుడతరథం ఉపక్రమం జన అనితం వనచరులం లయజం ధుపలి ఎదురుకుండా అనిరుతుల్లో పూజే పువ్వులు కాచే కాయలు సాక్షాత్కరించి ఉన్నాయి. ప్రొద్దున లేస్తే ఈశ్వరాభిషేకం చేసి ప్రియ భార్యను వెంట వేసుకుని వేరే విధానం చేయడానికి ఉద్యానవనం ఏర్పాటు చేసుకున్నారు కదా. దీన్ని కనుక మనం పీకి కుప్పపెట్టినట్లయితే ప్రొద్దున్నే లేవడంతో ఏ వీర విధానం చేస్తాడు వీరుడు కనుక తన ఉల్లాసవంతమైన జీవితానికి బహిర్ప్రాణమైన ఈ అశోకవనాన్ని పీకి కనుక పెట్టినట్లయితే కడుపు మండుతుంది, మండక మానవు. అప్పుడు అతడి దగ్గర ఉన్నటువంటి వీరాంగులను యోధాలను మన మీదకి యుద్ధానికి పంపిస్తాడు. అప్పుడు తెలిసి వస్తుంది రామ అనే రెండక్షరాలలో దీనుడు మానవ మాతృడు రాజ్యం పోయిన వాడా నారాముడు రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహంసరేంద్రస్య రామస్య అత్యుష్టకర్మణః హనుమాన్ దైన్యానాం నిహంతా మారుతాత్మజః నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివాద్యత మైథిలీం సమృద్ధార్థో గమ్యామి మిషతాం సర్వరక్షసాం. రామలక్ష్మణుడు ఉభయులు చేయిస్తారు. నేను రామచంద్రమూర్తి పాదదాసుని నన్ను హనుమ అంటారు. వేల మంది రావణాసురులైనా సరే యుద్ధరంగంలో నా కాళ్ళ కింద నుగ్గైపోతారు. చాకచక్యంగా కొండంతో యుద్ధం చేస్తా. నరావణ సహస్రం మే ప్రతిఫలం భవేత్ శిరోయుద్ధ పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకా. వచ్చిన పని కాకుండా తిరిగి వెళ్ళను. నేను వాయుదేవుని కుమారుణ్ణి. రామ పాదార విందాలైన అర్చనాదులతో సేవించే భాగ్యశాలి. రాముడి చేత విడిచిపెట్టబడిన బాణం ఎలాగైతే త్రిభువనాలలో తన చేయాన్ని నెరవేర్చుకుంటుందో అట్లాగే ఈ హనుమానుడు సాధించి తీరుతాడు, అందు సంశయం లేదని సింహగర్జన చేశాడు. దానికి లంకావాసులు అంతా కాబట్టి ఎదురుకుండా ఉన్నటువంటి ఈ ఉద్యానవనాన్ని పీకి పాకాన పెట్టవాలి. వెంటనే ప్రళయకాల రుద్రుడు లాగున బయలుది స్వామి ఆగ్రహించి ఒక 10 కనురెప్ప పాటలో మొత్తం అశోకులను ధ్వంసం చేసి అట్టదిడ్డాలుగా దొంగలన్నీ పడిపోయినాయి. ఎంతో మనోహరంగా ఉన్న ఉద్యానవనం కాస్త సర్వనాశనం అయిపోయింది. బహిర్ద్వారంలో వేచి చూస్తున్నారు. ఈయన చేసిన ఈ గర్జన, ఈ
పెళపెళ దొంగలు విరిచి పడేస్తున్నారు. ఆ నాదాలన్నీ కూడా లంకావాసులకు తెలిసింది. ఏమిటి గర్జన అంటూ లంకావాసులు తూలుకుంటూ సోలుకుంటూ వస్తున్నారు. ఆ ధ్వనితరంగా త్రోవను పట్టుకొని వస్తూ ఉంటే అక్కడ స్వామి బహిర్భాగంలో వేచి చూస్తూ ఉన్నారన్నమాట. రామ్ రామ్ సీతారాం తోలుకుంటూ వస్తున్నారు. నాయనో ఇదక్కడ భూతంలో బాబు స్వామిని చూసినటువంటి వారంతా చల్లదెరగ బాబోయ్ వారి మారి అగిపాదములను అనుపమానమది వాడు చల్లదెరగా స్వామి యొక్క భీకరాకృతిని చూచి బాబోయ్ నాయనో ఇంటూ ప్రాణలక్షణంతో పరుగులు ఎడుతూ ఉంటే వాళ్ళని మరింత భయపెట్టడానికి ఒంట చేస్తే ఏమి తప్పు లేదు. ఇంకా దేహాన్ని బాగా భీకరాకారులుగా భయంకరంగా కనిపిస్తున్నారు. ఆయన ఒక స్వరూపంలోనే సమస్త రసాలు ఉన్నాయి. జీవత్స భయానక రౌద్ర వాతావరణాన్ని సృజించారు సంకల్ప మాత్రం చేత. అయ్యవారు కామ రూప కామ గమనాదులు ఉన్నాయండి. స్వామి సిద్ధించిన మహాయోగ సామ్రాట్. దానితో వాళ్ళంతా పోయి సీత దగ్గరికి పోయి సీత ఎవడి భూతం ఏమిటి ఆ పిల్లలు చెప్పినప్పుడు వింటే సరిపోయేది కాదు. సీత ఆ భూతం ఎక్కడిది ఏమిటి దాని వర్తమానం ఏమిటి అని అడుగు. ఎవరు ఏమిటి భూతం ఉంటారు చూడండి. ఈ చేసుకునే రామనామాన్ని కూడా ఇంకా చేసుకొని వారిని మీకు బుద్ధి పుట్టడం లేదా? ఇప్పటికి వేధించినది చాలదా? ఈ లంకా సామ్రాజ్యంలో నానే దిక్కు ఒక్కరు కూడా లేరు కదా. ఈ లంకలో మీ లంకలో ఉన్న రాక్షస జాతి మీకే తెలియాలి. ఎవరికి విపరీత బుద్ధి పుట్టిందో నాకేం తెలుసు? నేను ఒంటరి. కాబట్టి చూడండి, పాముకి ఏదైనా పాదాలు ఉండి ఉన్నట్లయితే అది పాముకు కనిపించాలి కానీ మాకేం తెలుస్తుంది? మనకి ఎవరికి తెలియదు. అట్లాగే లంకలో ఉన్న మీ జాతి వాళ్ళే కదా అంతా. కాబట్టి ఎవడు విపరీత బుద్ధిలో చెలరేగాడో అది మీరు చూసుకోండి. నేను మాత్రం ఏమీ ఎరగను అని అమ్మవారు తన స్మరణ చేసుకుంటూ ఉన్నది. ఏ వార్తల్లో అశోకవరం బహిర్ప్రాణం ధ్వంసమైపోయినదని రాజా నేటితో సర్వనాశనం అయిపోయినది అని చెప్పి తెలిసేసరికి మా లంకలో ప్రవేశం చేయగలిగినటువంటి ధైర్యాలు ఎవరు? పూర్వం మా నగర వైభవాన్ని తిలకించి తిరిగి వెళ్ళిన వారు కోకొల్లు ఎవరబ్బా? అశోకవనాన్ని ముందుగా ధ్వంసమరించిన అది మన బహిర్ప్రాణాన్ని తెలిసిన వారు ఎవరో వచ్చారు. నా లంకలో ప్రవేశం చేయగలిగిన శక్తి ఏంటి? వచ్చను అశోకవనం బహిర్ప్రాణం తెలిసినది వారి ఎవరు? పరమేశ్వర శంభో మహాదేవ భక్త రావణ. ఎంతకాలం ఈ ఇంద్రియ లోలత్వంతో చపలత్వంతో అటు ఈశ్వరాభిషేకం చేసిన నిర్ణయించాను. అందుకు నీకు ఇవ్వనటువంటి కానీ అక్క నేను భక్త వశంకరుని తెలిసి ఆ ఇంద్రియ క్రమశిక్షణ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు
ఈశ్వరారాధన ఎంత చేసినా తప్పు చేయడానికి కొంత వ్యవధి కలిగే పరిమితం ఉంది. మితిమీరి ప్రవర్తించినట్లయితే నా భక్తుల్ని క్రమశిక్షణలో నేనే పెట్టుకోక తప్పదని జటాజుట చంద్రశేఖర మహాదేవ, ఇక నా వల్ల కాలం ఇంతకాలం ఇతర అభిషేక అర్చనాలతో సేవించి త్రైలోక్య సుమోక్తారం రావణ రాక్షసేశ్వరం అన్నాదితో ద్రవ్యాదులకు నిర్మించిన వాడు లేనివాడిగా చేశావు స్వామి. కానీ నిజమే ప్రియ భార్యలను వెంట వేసుకుని ఉద్యానవనం వీరవిహారాన్ని ఆ ఇంద్రియ క్రమశిక్షణ లేక చేస్తున్నందుకు నన్ను ఈ రూపంలో వచ్చి శిక్షించడానికి, క్రమశిక్షణ చేయడానికే వచ్చావు పరమేశ్వర. మహేశ్వర, శంకర, భక్తవ శంకర, నీవు కాక ఇంకొక శక్తిని అలంకారంగా సామ్రాజ్యంలో ప్రవేశం చేయడానికి ఉండదు ధైర్యం ఉన్నదా? నీవు అశోకవనం బహిప్రాణం కలిసిన వారి పేరు నా జాతకాలతో నీవే స్వయంగా ఈ విధంగా కడతీర్చని శంభు స్వయంభూ మహేశ్వర భక్తవ శంకర అంటూ లోలోపల వచ్చినటువంటి శక్తి ఆ బహిప్రాణాన్ని ధ్వంసం చేయటంతో అతడికి ఆ పరమేశ్వర శక్తి ఈ రూపంలో తిరోగమించి ఉన్నది అని చెప్పి అంతరాంతరాల్లో తెలుసుకున్నాడు. ఒక వానరం మీద భూతంగా వచ్చినది రాజా అని తెలియవచ్చు. రమేష భగవానున్నది పూర్వం కైలాసాన్ని మేము ఒక పొదుపు పొదిపినప్పుడు మమ్మల్ని శపించిన నందీశ్వరుడు మనరాత్మలో వచ్చాడు. పరమేశ్వర శక్తి ఏ రూపంలోనైనా రావు. భక్తుల్ని కలగడానికి వచ్చింది ఆ పరమేశ్వర. సామ్రాజ్యం మొత్తానికి అధినేతరం అంతరంగ ఘోష వేరు. లౌకికమైన ధర్మానికి మనం ఖచ్చితంగా ఇప్పుడు చేయవలసిన ధర్మం మాత్రం చేయవలసింది అని నిర్ణయం చేసి మర్కటయో పిలిపించాడు. వచ్చినటువంటి వాడు ఒక మర్కటాసురుడని చెప్పి తెలియవచ్చింది. బహిప్రాణమైన అశోకవనాన్ని ధ్వంసం చేశారట. మీరు సత్వరమే వెళ్ళి అవుతుంది ఆ వానరాధముని బట్టి బంధించి అక్కడ చంపుడయో లేక తీసుకువచ్చి మా ఇది అని చెప్పి ఆజ్ఞ వేశారు. చిత్తం దేవరాని 80,000 మంది అక్షత వీరులు ఒక్కొక్క ఆయుధాన్ని తీసుకొని బయలుదేరారు. ఏదో కోతి తోక వచ్చిందంటే వచ్చాం కానీ ఏదో గుడ్డ పడిపోయింది. ఆకృతిని చూసేసి ఇది సామాన్యమైన వానరం మాత్రం కాదు, శాస్త్ర 4 ప్రకార కమ్యూనరీ వ్యవహారం చేయాలని అనుకున్నారు. వాళ్ళు భయపడి
ఎదురుకుండా పన్నాగం పన్నుతూ ఉంటే స్వామి ఒక్కసారి సీతారామలక్ష్మణుడు జేజేలు చెప్పి ఆ తోకను పట్టుకొని గట్టిగా నిలబడి చాలా మంది కన్న పేర్లు పోయి అక్కడికి చొప్ప కట్టల్లాగా పెరిగిపోతున్నారు. అటు దూరాన్ని నుంచి అవకాశం దొరికితే మాత్రం కొడతారు. అది వాళ్ళ వీరుడు లక్ష్యం. ఎందుకని వాటి దగ్గరికి రావాలి. అప్పడంగా ఏ ఖర్చు లేకుండా ఏ శ్రమ లేకుండా రావాలి. అవకాశం వస్తే పాపం కర్ణాటక పడుతుంది. ఈయనేమిటి కాలతీతం అవుతుంది. అందువల్ల వచ్చిన పని చక్క పెట్టుకోవాలి కనుక చెంతలో ఉన్న గదిని తీసుకొని వీళ్ళ అమ్మగడు బంగారంగా సామాన్యులు కాదు రాయుడు అంటూ సీతారామలక్ష్మణులకు జేజేలు చెప్పి చెంతలో ఉన్న ఒక తీరు తీసుకుని రామ రామ జయ అట్లా పట్టుకున్నారు. దానికే ఆ స్వరూపాన్ని ఒక్కటే వాళ్ళ లింకం లేకపోతే ఒక భారతం మీద 80,000 మంది ఏంటంటే భక్తులు అన్నమాట. గాలి వదిలేరు చొప్ప గంటలు లాగా పీరు గంటలే పడిపోయింది. ఇంకా కొంతమంది ఉన్నారు ఇలాడుకు కోరి బాబు ఎవడో గొప్పవాడు వచ్చాడు వీడి చేతులు తెచ్చి పొద్దున్న కేవలంలో నడచ్చు. అవును యజ్ఞం చేసిన స్వామీజీ 2 పేజీలోనే, బాంబుల్లో దచ్చినాడు 2 పేజీలోనే. ఆ పేపర్తో రచనే పెద్ద వ్యవహారంగా ఉంది. ఎవడో గొప్పవాడు గొప్పవాడు వచ్చాడు అని చెప్పి ఇంకా మేము మగవాడని ఊరులాడుతున్నాడు. ఆ గురి తీసుకొని రామ రామ జయ అని కింగరవరు అందరూ మడసి కలములు పూచిన కలములు పూచిన ఒక్కడు కూడా ఇంటికి తిరిగి వచ్చిన జాతకుడు వార్త తెలిసింది. 80,000 మంది కింకర వీరులు నేలగొరుటాయా? ఇటీ మధ్య మేము యుద్ధాలు ఏమి ప్రకటించిందనేది కొన్నకాయలాగా బొజ్జలు పెంచుకుని బాగా తిని పందికొక్కుల్లాగా పెంచారన్నమాట దేహాలు. వచ్చినటువంటి ఒక్క వానరాధముని వధించడానికి ఏ ఒక్కడు కూడా తిరిగి వచ్చిన జాతకుడు లేడా? ఆశ్చర్యం వచ్చింది. ఒక తోకటి తిరిగి వచ్చినది. ఇంత శక్తి ఇంత యుక్తి 80,000 మంది మనవాడు నేలగొరడం సామాన్యమైన విషయమా అంటూ ఆగ్రహోదకుడే ఏం చేశాడు? జంబుమాలి గ్రామించాడు. జంబుమాలి వచ్చినటువంటి ఒక మర్కటాత్ముడు అశోకులను ధ్వంసం చేశాడు. చాలా విపరీత ధోరణిగా కనపడుతూ ఉన్నది అతని యొక్క వ్యవహారం. 80,000 మంది కింకర వీరులు మన వాడని కనిపిస్తే ఏ ఒక్కరు కూడా ఇంటికి తిరిగి వచ్చిన జాతకుడు అందరినీ పరిసమాప్త ఘట్టం తిట్టాడు అంటే సామాన్యమైన వానరం మాత్రం కాదు. దాని జన్మలో ఏదో రహస్యం ముందు ఉంటుంది. నీవు యోధుడు
వెంటనే ఆ వానరాజమును వధించడయో లేకపోతే బంధించి తీసుకుపోతుడయో జరగలేదు. ఇది మా ఆజ్ఞ అన్నాడు. చిత్తం దేవరా అన్నాడు. వెంటనే నాకు గాజులు కట్టిన రథాన్ని తీసుకొని బయలుదేరి దిమ్ముడిక్కులు కొట్టుకుంటూ బయలుదేరాడు. వచ్చాము కానీ ఇది వాళ్ళు కాదు. జగశ్వాస జగశ్వాస శ్వాస కూడా ఆగిపోయింది. పాపం ఈ కార్డులు ఓన్లో పడుతున్నాయి. రాజా తిరిగి వెళ్దాం. కొన్ని మెతుకులన్నా దొరుకుతాయి. చక్రాలు ముందుకు పోవలసింది వెనక్కి. ఇంకా ఆడుతూ చూడండి. ఆ కాడులో వంద పెట్టడం తిరిగి వెళ్తే మెతుకులు ఉంటాయి. లేకుంటే అక్కడికి పోయి గుర్తి గంతులు దేనికంటే ఆంజనేయుడి ముందు గుర్తి గంతులు వచ్చిన వాడి యోగి గంట తిరిగి వెళ్ళడం క్రమం కాదు కనుక వెంట వెంట ఒక 10 బాణాలు దానితో తగిన కందగడ్డలాగిన శ్రీవారి ముఖమంతా కూడా మంటలు రేగిపోయింది. అప్పుడు కవిత ఇంకా బాణవర్షం కురిపిస్తూ ఉన్నాడు. స్వామి చెంతలో ఉన్నటువంటి పీకి పెట్టిన చెట్లు ఏమిటి అవి తీసి తుత్తునీరు చేస్తున్నాడు. గెలుస్తున్నాను అనుకుంటున్నాడు. తడవకు 2 అడుగులు ముందుకు వెళ్తున్నాడు. సమీపిస్తున్నాడు జంబుమారి. ఎదుర్కొంటున్నాను కదా అనుకున్నాడు. తెచ్చుకున్న బాణం కాస్త అయిపోయింది. దానితో సమీపించి స్వామి చెంతలో ఉన్న ఒక హృదయ తీసుకుని జంబుమారి యొక్క వక్షస్థలం మీద స్వర్ణంలోకి ఎముక లేకుండా అన్ని శవాలలో ఈతడకు శవమై చేరిపోయినాడన్నమాట. పదపటి అజాబానంలో 1000 స్తంభాల మేరకు ఉత్తమ చైత్య ప్రాసాదం ఒక్కటి ఉన్నది. స్వామి కంటపడింది. ఈ దివ్య భవనం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. దీన్ని కూడా మనం ఏదో విధంగా ఇచ్చేసేయాలని వెంటనే రామ బాణం లాగా ఇక్కడి నుంచి ఎగడం కానీ శిఖరాగ్రానికి వెళ్ళి కూర్చొని అక్కడి నుంచి చూస్తున్నాను. ఇదంతా కోటిగాడు గురిగాడు ఇప్పుడు ఎక్కడికి పోతాడు. ఇప్పుడు మనవాడు ఇంకెక్కడికి పోతాడు. 80,000 మంది పట్టణం పెట్టుకుంటాడో జంబుమారి యోధుని సంహరిస్తాడా. ఇప్పుడు ఎక్కడికి పోతాడు. దిగటం ఎట్లా దిగుతాడు. చుట్టుముట్టండి అన్నారు. అందరూ కూడా సుడిగుండంలాగా అక్కడి నుంచి స్వామి చూసేసరికి ఓ సామాన్యుడు వాదులు నా కంట్రోని చూశాడు. చిక్కిపోయినట్టుగా నటన చేశాడు. ఒక్కని చేసి నేనెక్కడ ఇక్కడ చిక్కితి పక్కి కై మటి చిక్కితి మీకు చిక్కితి బాగా చేరరండు ఇట్టిట చేరరండు
కొడుకు భూమి మీద అయిపోయిన ఆయన దిగదేటననుకున్నాము. మన బుర్రను కూడా అధిగమించి ఉన్న తెలివితేటలున్నవాడు రాదు, సామాన్యుడు కాదు. ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి? ఏముంది, ఏ కాస్త కూడా ఒరిగిపోయే కాలం వచ్చిందేమో అని అనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేద్దాము? మేధస్సులు స్తంభించలే, ఒక దూకు దూకేసేది. తెలివితేటలు బ్రహ్మాండమైన తెలివితేటలు అవతల వెలిగిస్తూ ఉన్నటువంటి పరంజ్యోతి స్వరూపం రామప్రభు. అందువల్ల బుద్ధివాగులు పెద్ద జీవులు చేసే వ్యవహారాలు ఎట్లుంటాయి అది తెలిసినటువంటి మహామాయ సామ్రాట్టు అమంతంగా ఒక దూకు దూకు తిరిగి ఓరి బాబు అన్నారు. ఆ తర్వాత ఏం చేశాడు? ఈ 100 అంచులు కలిగిన స్తంభాలు, 1000 స్తంభాల మేడను మనిషి గుండెగా ఎట్లకో అట్లాగే ఆయు ప్రమాణమైనటువంటిది ఒక్క స్తంభాన్ని అగ్ని జ్వాలలు వచ్చేదాకా చెప్పాలి. దానితో దేవేంద్రుడు ఒక భూతాన్ని రాక్షస నాశనం చేయడానికి ఒక భూతాన్ని సృష్టించి పంపాడా అన్నట్టు, దేవేంద్రుడు వజ్రాయుధం తీసుకుని వచ్చాడా అన్నట్టుగా స్వామి భాషిస్తూ ఉన్నారు ఆగ్రహంలో. ఈ చుట్టుముట్టిన వాళ్ళ మొత్తం మీద భవనమేమో కుక్కలు ఊరిపోయింది. ఈ చుట్టుముట్టిన వాళ్ళ మీద ఆ స్తంభాన్ని వచ్చిన వాళ్ళందరూ, చుట్టుముట్టిన వాళ్ళంతా కూడా అందరూ ఎక్కడికి పోతారో అక్కడికే వెళ్ళారు. కూడా ఆ చైత్య ప్రసాదం సర్వనాశనమైంది. వచ్చినటువంటి చుట్టుముట్టిన వాళ్ళందరినీ కూడాను చేశారు. భయంకరులైనటువంటి మంత్రి స్థితులు ఉన్నారు. 4 మంత్రి కుమారులు రాణించి, చూడండి నాన్నలు, మీరు నిజంగా అనంతమైన శక్తియుక్తులు ఉన్నవాళ్లే, కానీ వచ్చినటువంటి వాడు ఒక వానరము తెలియవచ్చింది. 80,000 మంది కింకర వీరుడు, 2వ వాడు జంబుమాలి, ఇట్లా వెళ్ళిన వాడు తిరిగి వచ్చిన జాతకుడు ఒక్కడు కూడా కనిపించడం లేదు. ఆత్మరక్షణలో ఎప్పటికప్పుడు ఎదురు శక్తిని, మీ శక్తిని బేరీజు వేసుకొని వచ్చినటువంటి వానరుని వ్యవహారం చేయవలని చెప్పి ఆజ్ఞాపించాడు. వెంటనే 4 రథాలు కట్టుకుని కుక్కలు, ఎలుకలు, కంటి పొక్కులు ఇవి రథానికి కట్టబడి ఇమ్మడి కుటుంబములు రామ జయ వర్షం కురిపించారు స్వామి మీద. తెచ్చుకున్న పొలం అయ్యేంత వరకు కూడా స్వామి ఈ విధంగా చేసి పండనం సాగించాడు. పైకి ఎగిరాడు. పైకి ఎక్కువ పెడితే మంత్రశుద్ధులు పైకి ఎక్కువ పెడితే ఈయన కింద, అంటే లక్ష్యానికి అందకుండా మళ్ళీ వాళ్ళు ఎక్కడ పెడితే ఈయన పైకి ఎక్కువ పెడితే ఎత్తుకున్న పొలాలను అయిపోయేదాకా ఆ విధంగా గుంపులు పెడుతూనే ఉండి, ఆ తర్వాత ముఖ్య భాగాలతో అరచేతులతో చలిచి కూడాను స్వాహా చేశారు. స్వామి మళ్ళీ బహిర్గారంలో వెతుకొస్తున్నారు. తర్వాత అవకాశం ఎవరికి వస్తుందా అని చెప్పి రేపు సాయంత్రం వరకు వేచి చూస్తూనే ఉంటారు స్వామి. అప్పటి వరకు ఆయన అశోకర్ణ బహిర్గారంలో వేచున్నారు. మంత్రి కుమారులు కూడా స్వాహా అయిపోయినారు.
పాదాలు నిరతం తగినంతు ఏడుకొండల వాడ నీరాజు हरे वेंकटेश शरणमणि श्रीनिवास
మళ్ళీ సాయం సంధ్య వేళలో 6:30 స్వామి సేవకై వస్తాను, మీరు కూడా రండి అంటూ రేపటి కథాగానానికి మిమ్మల్ని మనసారా ఆహ్వానిస్తూ తాత్కాలికంగా మీ నుంచి స్వామి సేవ నుంచి మహా సన్నిధానం నుంచి సెలవు తీసుకోబోతున్నాము. దయచేసి సకాలంలో రండి. कपर्दिनी कलामाला कामदस्कामरूपिणी कलानिधि काव्य कला रस ज्ञान सेवधि पुष्पा पुरातना पूजा पुष्करा पुष्करेक्षण परम ज्योति परंधाम परमा संसार मंग निर्मग्न समुद्धान पंडित यज्ञ प्रिया यज्ञकर्त्री यजमान स्वरूपिणी धर्माधार धनादेशा धनधान्य विवर्तिनी विप्रक्रिया विप्ररूपा विश्व भ्रमणकारिणी विश्वग्रासा विद्रुमाभा वैष्णवी विश्वरूपिणी अयो निर्यो निलया कूटस्था कुलरूपिणी दीर्घगोत्री क्रिया वेद नैष्कर्म्य नागरूपिणी विज्ञान करुणा कल्याण विदग्धा वैद्यवासना तत्वादिका तत्वमयी तत्वमयी मंगलाकृति विश्वमाता जगद्धात्री विशालाक्षी विरागिनी प्रगल्भा परमोदारा परामोदा मनोमयी व्योमकेशी विमानस्था वज्रिणी वामकेश्वरी पंचयज्ञ प्रिया विद्य प्रेत मंचादिशायिनी पंचमी पंचभूतेशी पंच संख्योपचारिणी शाश्वती शाश्वतैश्वर्या सर्वदा शंभुमोहिनी धराधर सुताधन्या धर्मिणी धर्मवर्तिनी लोकातीता गुणातीता सर्वातीता समात्मिका बंधुक पुष्प प्रख्या बाला लीला विनोदिनी सुमंगली सुभकरी सुरेशाभ्या सुवासिनी श्री जगन्नाथया श्रीमती त्रिपुर सुंदरी श्री शिवा शिवचैत्य रूपिणी ललितांबिका श्री चक्रराजनया श्रीमती त्रिपुर सुंदरी श्री शिवा शिवचैत्य रूपिणी ललितांबिका एवं श्री ललिताय नमो आंजनेय मोहबंध छेदनाय नमो आंजनेय सर्वदेव वंदिताय नमो आंजनेय सूर्यबिंब वक्षकाय नमो आंजनेय भानुपुत्र भाग्यदाय नमो आंजनेय अष्टसिद्धि संधुताय नमो आंजनेय अंजनातपफलाय नमो आंजनेय आत्मयोग तत्पराय
भानुशिष्यभूषणाय नमो आञ्जनेयाय